సర్వే జనా సుఖినో భవంతు. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 25వ అధ్యాయం. శ్రీనివాసునకు పెండ్లి వారికి ఆకాశరాజు స్వాగతమిచ్చుట. ఆకాశరాజు బంధువులతో సైతము మంగళవాద్యాలతో సైతము శ్రీనివాసుడున్న విడిది గృహానికి వెడలినాడు. అప్పుడు వశిష్ఠుడు ఆకాశరాజుతో, రాజా, ఇంకా ముహూర్తము సమీపించుచున్నది కనుక మున్ముందుగా మీరిప్పుడు వరుని పూజ చేయవలసి ఉన్నది. అట్లే అని ఆకాశరాజు ధరణీదేవి శ్రీనివాసునకు గంధము, తాంబూలము మొదలైనవి ఇచ్చి, బట్టలు, నగలు ఇచ్చి పూలతో ప్రేమతో పూజ చేశారు. పూజ అనంతరం శ్రీనివాసుని పట్టపు టేనుగునిపై ఆసీనులు చేశారు. బ్రహ్మ, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, సచి తక్కిన వారిని మునులను సర్వవిధ మంగళవాద్యాల మధ్య విడుది ఇంటి నుండి తోడుకొని వచ్చి రాజమందిరంలో ప్రవేశింపచేశారు. రాజమందిర ద్వారం దగ్గర ముత్తైదువులు శ్రీనివాసునకు హారతి ఇచ్చారు. అనంతరము అలంకరింపబడిన కళ్యాణ మండపములోకి శ్రీనివాసుని రావించి బంగారముతో చేయబడిన ఒక పీఠముపై కూర్చుండ చేశారు. వశిష్ఠుడు ఎప్పుడు ఏది చేయవలసి ఉన్నదో చెప్తున్నారు. ఆయన చెప్పగా ఆకాశరాజు, స్వామి, పుష్కరిణి తీర్థం నుండి పవిత్ర జలాన్ని తెప్పించాడు. భార్య ధరణీదేవి బంగారు కలసముతో ఆ జలమును పోస్తూ ఉండగా ఆయన శ్రీనివాసుని పవిత్ర పాద కమలాలను కడిగినాడు. కడిగి ఆ జల బిందువులను తన శిరస్సుపై చల్లుకొని ధరణీదేవి శిరముపై జల్లినాడు. ఆ వివాహ మంత్రాలను చదవడము పని వశిష్ఠునిది. బృహస్పతిదిను వారిరువురును సమయోచిత శుభ మంత్రాలు పఠిస్తూ ఉండగా ఆకాశరాజు పద్మావతి యొక్క హస్తాన్ని పట్టుకుని ధరణీదేవి స్వర్ణ పాత్రతో స్వచ్ఛ జలం పోస్తూ ఉండగా శ్రీనివాసుని చేతిలో ధార పోసినారు. వశిష్ఠుడు ఆ దంపతులకు కంకణాలు కట్టాడు. ఏ శుభముహూర్తమునకు వివాహం జరగవలసి ఉన్నదో ఆ సుముహూర్తం రానే వచ్చింది. వాద్యాలు వాయించేవారు మరింతగా వాయించసాగారు. ముత్తైదువులు మంగళసూత్రమును గట్టిగా అలంకరించారు. దేవతలు ఆనందంతో ఆ సమయంలో పుష్పవర్షం కురిపించారు. ఇప్పటికింతే, మిగతాది తరువాయి భాగంలో చెప్తాను. శ్రీమాత్రే నమః.